అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎంసెట్ కౌన్సిలింగ్ కావాల్సిన వాళ్ళు ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఎంసెట్ కౌన్సిలింగ్ అనేటువంటి కోర్సును తీసుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వబడతాయి, పర్సనల్ కౌన్సిలింగ్ ఇవ్వబడతాయి, ఫోన్ కాల్స్ అలో ఇవ్వబడతాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వరకు కూడా మీకు పూర్తి స్థాయి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే జోసా కౌన్సిలింగ్ నడుస్తుంది. ఇప్పుడు కూడా కావాల్సిన వాళ్ళు జోసా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఇప్పటికే వందలాది మంది కౌన్సిలింగ్ నడుస్తుంది. ఒక 8 నుంచి 10 మందితో కూడినటువంటి బృందంతో కలిసి మీకు జూమ్ మీటింగ్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, తర్వాత యూట్యూబ్ లైవ్ల ద్వారా అనేక విధాలుగా మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం అందరూ వినియోగించుకున్న సూచన. మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేకుంటే ఏమైనా కోర్స్ తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మీకు స్క్రీన్ మీద ఉండే నెంబర్కు ఫోన్ చేయండి. మీకు ఉండేటువంటి డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్, యాప్ యొక్క లింక్ పెట్టడం జరిగింది. లేదంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు గైడ్ చేస్తాను. మిత్రులారా, చాలామంది వేల మందితో మాట్లాడుంటాను గత 2-3 వారాలుగా. వందల కొద్ది మెసేజ్ని చూస్తుంటాను. సో వీళ్ళన్నిటిని చూసిన తర్వాత యూట్యూబ్లో చూసేటువంటి వివిధ రకాల యూట్యూబర్స్ చెప్పే విషయాల ద్వారా, ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా, రిసెషన్ పరిస్థితుల నేపథ్యంలో నిజంగా సిఎస్సికి కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉందా? మరి సిఎస్సి కాంపిటీషన్ తగ్గితే ఏ బ్రాంచ్కి కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం మీద కాస్త లోతైనటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, పేరెంట్స్ ఒక విషయాన్ని గమనిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు పేరెంట్స్ కొంచెం ఎక్స్ట్రీమ్గా స్పందించడం, అతిగా స్పందించడం మనకు అలవాటు. ఏ విషయమైనా కూడా క్విక్గా రియాక్ట్ అవుతుంటారు. సో రిసెషన్ పరిస్థితి చూస్తున్నాం. పేపర్లో ఐఐటి బాంబే వాళ్ళకు 36% ప్లేస్మెంట్స్ రాలేదని, అనేక ఐఐటీల వారికి కూడా ప్లేస్మెంట్స్ రాలేదనే విషయము చాలామందిని, ముఖ్యంగా మధ్యతరగతి తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దాని ప్రభావం పేరెంట్స్ యొక్క మస్తిష్కాల మీద తప్పకుండా ఉంది. రెండవది, సీట్లు విపరీతంగా పెరిగిపోయిన మాట కూడా వాళ్ళు గమనిస్తున్నారు. మాలాంటి వాళ్ళని కూడా చెప్తున్నా. 2019 మందికి ఉన్నటువంటి కంప్యూటర్ సీట్ల సంఖ్య ఇప్పుడు దాదాపు 4 నుంచి 6 రెట్లు పెరిగింది ప్రతి కాలేజీలో. ప్రతి కాలేజీ కూడా 800 నుంచి 1400 వరకు సీట్స్ ఉన్నాయి. బహుశా ఒక్క మల్లారెడ్డి గ్రూప్ కాలేజీలోనే సిఎస్సి వాళ్ళ సీటు దాదాపు 10-15 వేల సీట్ల పైగా, 15 వేల సీట్లకు పైగా ఉన్నట్టు అంచనా. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ సీట్లు. 10 ఏళ్ల కింద మొత్తం కంప్యూటర్ సైన్స్ సీట్ల సంఖ్య 10,000 కూడా లేదు. 20 ఏళ్ల కింద కంప్యూటర్ సైన్స్ సీట్ల సంఖ్య బహుశా ఒక 1000 ఉంటుంది. 1000 కూడా ఉండదు ఉమ్మడి రాష్ట్రంలో. కాబట్టి సీట్ల సంఖ్య విపరీతంగా పెరిగిన విషయాన్ని కూడా పేరెంట్స్ చాలా గమనిస్తున్నారు. సో దీనివల్ల మరొక వార్త ఏమొచ్చింది? భారత ప్రభుత్వము 85,000 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టింది. దేని మీద? మైక్రో ప్రాసెసర్ల మీద, చిప్ ఇండస్ట్రీ మీద. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ మీద చాలా కొత్త ఉద్యోగాలు ఉత్పత్తి అవుతాయనే విషయం కూడా చాలా ప్రచారం ఉంది. మన వీడియోలో కూడా అనేకసార్లు చెప్పాం. ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ గారు వీడియోలో మేము చేసినట్టు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా భాగంగా కూడా అనేక కొత్త ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఇండియాకు వస్తున్నాయి. ఈరోజు హయ్యెస్ట్ మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి చేసేటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. అదేవిధంగా మీకు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కూడా అనేక కోర్ ఇండస్ట్రీస్ కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అటు ఎలక్ట్రికల్ రంగంలో కానీ, మెటలర్జీ రంగంలో కానీ, కొంతమేర సివిల్ మెకానికల్లో కానీ. మరొక గుర్తిస్తున్న మిత్రులారా, మీ కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ లేకపోయినా, కోర్ ఇండస్ట్రీలో తక్కువ కాంపిటీషన్ ఉండాలనుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఈజీగా రావాలనుకున్నా, మెటలర్జికల్ ఇంజనీరింగ్ తీసుకోండి. ఎంజీఐట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఐట్లో మాత్రమే ఉంది ప్రైవేట్ కాలేజ్. దేశం మొత్తంలో 2 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే ఉంది. ఒకటి ఎంజీఐటి, మరొకటి పిఎస్సి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్. మొత్తం సీట్లు 2500 ప్రాంతంలో ఉంటే ప్రతి సంవత్సరం ఉత్పత్తి అయ్యేటువంటి ఉద్యోగాల సంఖ్య కూడా 2500 మంది కంటే ఎక్కువనే ఉంది. సాలరీ కాస్త అడ్డిగా ఉండొచ్చు, కానీ లాంగ్ రన్లో చాలా అద్భుతంగా ఉంది. హయ్యర్ స్టడీస్కు మెటలర్జికల్ ఇంజనీరింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, కంప్యూటర్ సైన్స్ చేరాలనుకున్న వాళ్ళు కూడా కొంత తాము విరమించుకుంటారు ఆలోచన నుంచి. పలు కారణాలు. కొందరు రిసెషన్ అయితే, మరికొంత సీట్లు పెరిగినాయని, కొంతమంది అయితే ఇంట్రెస్ట్ లేదని, మరికొంతమంది కోర్లో ఉద్యోగాలు వచ్చినాయని, ఇట్లా అనేక రకరకాల విధాలుగా ఆలోచిస్తే పేపర్ న్యూస్ ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నిటి నుంచి చూస్తే
డెఫినెట్గా కంప్యూటర్ సైన్స్ యొక్క కాంపిటీషన్ తగ్గిపోబోతుంది. అదేవిధంగా ఈసీఈ యొక్క కాంపిటీషన్ పెరగబోతుంది గతంతో పోలిస్తే. సరే సిఎస్సి కట్ ఆఫే తొందరగా అయిపోతుంది, ఈసీ కట్ ఆఫే కింద ఉంటుంది, కానీ గతంతో పోలిస్తే ఈసీఈ అనూహ్యంగా కాంపిటీషన్ పెరుగుతుంది, సిఎస్సి కాంపిటీషన్ చాలా వరకు తగ్గిపోతుంది. కోర్ ఇండస్ట్రీలో గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, హయ్యర్ చదవాలనుకున్న వాళ్ళు, మంచి మంచి ఉండేవాలనుకున్న వాళ్ళు, తక్కువ స్టూడెంట్స్ ఎక్కువ మంది జాబ్స్ ఉంటాయనే విషయం గ్రహించిన వాళ్ళు ఎంజీఐలోని మెటలర్జీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తీసుకోవచ్చు, ఎన్ఐటి వరంగల్లోని మెటలర్జీ కూడా తీసుకోవచ్చు, ఐఐటి హైదరాబాద్లో మెటలర్జీ కూడా తీసుకోవచ్చు, జేఎన్టీ విజయనగరంలోని మెటలర్జీ కూడా తీసుకోవచ్చు. జేఎన్టీ విజయనగరంలో గత 2 సంవత్సరాల క్రితం మెకానికల్ అన్నిటికంటే కూడా ఈవెన్ ఎలక్ట్రికల్ కంటే కూడా ఎక్కువ జాబ్స్ మెటలర్జీలో వచ్చినాయి. కాబట్టి వీటి అన్ని అంటే కోర్ రంగంలో పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా, ఎలక్ట్రానిక్స్ వచ్చిన కొత్త ఇండస్ట్రీ దృష్ట్యా మీకు సిఎస్సి కాంపిటీషన్ పడిపోబోతుంది. గతం కంటే ఈజీగా సిఎస్సి సీట్లు రాబోతున్నాయి. చాలామంది ఈసీ తీసుకుంటారని చెప్పి అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈసీ కాంపిటీషన్ కూడా పెరగబోతుంది. కాబట్టి ఈ అన్ని విషయాలను కూడా ఒకసారి పరిశీలించండి. మీ కంప్యూటర్ సైన్స్లో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కోర్ ఇండస్ట్రీస్లో కాస్త తక్కువ సాలరీ స్కోర్ కెరీర్తో లాంగ్ రన్లో మంచిగా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ మీకు కంప్యూటర్ సైన్స్ ఉన్నంత హైక్స్ కోర్లో రావు, కానీ జాబ్స్ పెరగబోతున్నాయి. గవర్నమెంట్ జాబ్స్ కూడా మీకు కోర్ ఇండస్ట్రీస్లో ఉంటున్నాయి. ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా భారతదేశం పెరగబోతుంది. కాబట్టి ఎటు ఎలక్ట్రానిక్స్ కానీ, ఎటు ఎలక్ట్రికల్ కానీ, మెటలర్జీ కానీ, వీటిలో అద్భుతమైనటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించే కంప్యూటర్ సైన్స్కు గతం కంటే తక్కువ మంది ఆప్ట్ చేస్తున్నారు, కోర్ రంగం వైపు ఎక్కువ ఆప్ట్ చేస్తున్నారు. సిఈసి యొక్క కట్ ఆఫ్ గతంలో 10,000 వస్తే సార్ 8,000కి కట్ ఆఫ్ అవుతుంది. సిఎస్సి గతంలో 8,000 వచ్చింది సార్ 10,000 కట్ ఆఫ్ అవుతుంది. 20% ఈసీ సిఎస్సి కట్ ఆఫ్ మారబోతుంది. ఈసీ కట్ ఆఫ్ తగ్గబోతుంది, సిఎస్సి కట్ ఆఫ్ పెరగబోతుంది. ఈ విషయాన్ని గమనించండి మిత్రులు. ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం ఎస్బీఐ టాక్స్ సమగ్రమైనటువంటి కౌన్సిలింగ్ విధానాన్ని ఇస్తుంది. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేస్తే యాప్ డౌన్లోడింగ్ అని చెప్తారు. మీకు డిస్క్రిప్షన్లో కూడా యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. మీకు 3 ఫేజెస్లో గైడెన్స్ ఇస్తారు, పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.